హాయ్ గైస్, సండే వచ్చిందంటే చాలు మనందరం ఫ్యామిలీతో బయటికి వెళ్దాం, ఎంజాయ్ చేద్దాం అని అనుకుంటాం. కానీ చికెన్ ఇలాగా మన ఇంట్లోనే చేసి పెట్టండి, ఫ్యామిలీ మొత్తం మూవీ చూస్తూ ఎంజాయ్ చేస్తూ తింటూ ఉంటాము. చికెన్ ఇలా సన్ పీసెస్గా కట్ చేసుకుని అందులోనే శనగపిండి, కార్న్ ఫ్లోర్, గరం మసాలా, కారం, ఉప్పు, ఫుడ్ కలర్ వేసుకుని బాగా కలిపేసుకొని ఒక 2 hours పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. నానబెట్టిన మిశ్రమాన్ని కళాయి తీసుకుని కొంచెం ఆయిల్ పోసుకుని బాగా వేయించుకున్నాయి బౌల్లోకి తీసేసుకుని అదే కళాయిలోని అల్లం వెల్లుల్లి సన్న పీసెస్గా కట్ చేసుకుని పచ్చిమిరకాయ ఉల్లిపాయ కూడా వేసుకుని బాగా వేగనిచ్చి సోయా సాస్, వెనిగర్, టమాటా కచప్, గ్రీన్ చిల్లీ సాస్, రెడ్ చిల్లీ సాస్, పెప్పర్ కూడా వేసుకొని బాగా వేయించుకొని ఒక స్పూను కార్న్ఫ్లోర్ని వాటర్ కలుపుకొని వేయించేసుకుంటే జ్యూసీగా వస్తుంది. ఇందక్కడ వేయించుకున్న చికెన్ కూడా వేసేసుకుని బాగా వేయించేసుకుంటే ఎంతో టేస్ట్గా చికెన్ రెడీ. బాయ్ గాయ్స్.